హాయ్ అండి. ఈరోజు పాలతో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో మనం ఒక గ్లాస్ పంచదార వేసుకుందాము. పంచదారకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా వేస్టేనండి, టైం వేస్ట్ అవుతుంది. ఇలా వేసుకుంటే మీకు త్వరగా పాకం వస్తుంది. ఇలా కలిపేటప్పుడే మీరు కొంచెం యాలకులు యాడ్ చేసేసుకోండి. అందులో ఇవి బాగా కలపాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుకున్నాక కొద్దిసేపటికి మనం గులాబ్ జామ్ పాకం వస్తుంది. ఈ లోపల మనం పిండి కలుపుకుందాం రండి. ముందుగా నేను ఎన్టీఆర్ గులాబ్ జామే వాడతానండి, ఎందుకంటే చాలా బాగుంటుంది స్మూత్గా పిండి. నేను ఫస్ట్ నుంచి ఇదే వాడతాను. ఇది ముందు మనం ఒక ప్యాకెట్ తీసేసుకొని పోసేసుకుందాము. నేను పాలు మాత్రమే యాడ్ చేస్తున్నాను, వాటర్ అస్సలు యాడ్ చేయను. పాలు కొంచెం కొంచెం చూసుకొని పోసుకోవాలి. పిండి బాగా గట్టిగా కాకుండా స్మూత్గా పిసుక్కోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మనం కలుపుకుందాము. స్మూత్గా ఉండాలండి, అప్పుడే మీకు గులాబ్ జాము చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి. గులాబ్ జామ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరికైనా గులాబ్ జామ్ అంటే ఎమ్మీగా తింటారు. మనం ఇలాగా పిండి పిసుకున్నాక మన చేతులకు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మనం రౌండ్ బాల్స్ చేసేసుకుందాం. ఇప్పుడు బాల్స్ బాగా గుండ్రంగా రుద్దాలండి అరచేతిలోనే, లేదంటే అవి కొంచెం పగిలినట్టుగా వస్తాయి. అలా వస్తే ఆయిల్లో విరబడిపోయి పాకంలో కూడా గుండ్రంగా ఉండవు గులాబ్ జాము. ఇలాగా మొత్తం టోటల్గా ఇలా చేసేసి పెట్టేసుకొని ఈ లోపల మనం పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక, మరీ హీట్ అయ్యి పొగలు రాకూడదండి. ఆయిల్ మీడియంగా కాగాలి. పాకం వచ్చింది చూడండి ఇలా. తర్వాత సిమ్లో, అంటే సిమ్ అంటే వేరే విధంగా అనుకున్నారు, హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మనం గులాబ్ జామ్ కాల్చుకోవాలి. లేదంటే మాడిపోతాయి, లోపల పిండి అలాగే ఉంటుంది, ఉడకదు. ఎప్పుడైనా కొంచెం లేట్ అయినా సరే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా గులాబ్ జామ్ రెడీ చేసుకోవాలి. ఇవి ఎంత బాగా నీట్గా కాలితే అంత బాగుంటుంది టేస్ట్. ఇలా మనం వెంటనే పాకం చల్లారాలి. పాకం వేడి మీద వేసినా కానీ, పాకం వేడిగా ఉండి గులాబ్ జామ్ వేడిగా ఉన్నా మీకు గులాబ్ జామ్ విరబడిపోతుంది. పాకం బాగా ముందుగా రెడీ చేసుకొని చల్లారబెట్టుకోవాలి పాకాన్ని. అప్పుడు వేడిగా ఉన్న గులాబ్ జామ్ తీసుకెళ్ళి మనం పాకంలో వేసుకుంటే అప్పుడు నీట్గా ఇలా వస్తుంది గులాబ్ జాము. మీకు ఒకటి నేను తుంచి చూపిస్తాను చూడండి. పంచదార ఎక్కువ వేసుకున్నా కానీ స్వీట్ ఎక్కువ అయిపోతుందండి, చూసుకొని వేసుకోవాలి పిండిని బట్టి. చూసారా, కట్ చేశాను. అంతే ఫ్రెండ్స్, గులాబ్ జామ్ ఐస్ క్రీమ్తో తిన్నా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండి గులాబ్ జామ్ రెడీ. నచ్చితే లైక్